హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. చాలా రోజులు అయ్యింది కదా, చాలా రోజులు కాదు నెలలు దాటిపోయింది నేను వీడియో తీసి. చూడండి మా బీరపాదులు ఎలాగా పెద్దవైపోయాయో. ఈ మధ్య నేను మీదన వర్క్ చేయించానండి, అందుకనే వీడియోస్ కూడా తీయటం అవ్వలేదన్నమాట. ఈ సాప్లింగ్స్ కూడా చూడండి ఎంతెంత పెద్దవి అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం రీపాట్ చేయాలి. ఇగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి బయటికి తీసాను. ఇప్పుడు వర్షం పడుతుందని ఆగిపోయానమాట. ఇవి ఇలాగ ఇప్పుడు రీపాట్ చేసేస్తాను. చూడండి ఇవన్నీ రీపాట్ చేయవలసినవే. ఇవన్నీ రెడ్ క్యాబేజ్ అండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి వర్షంలోనే పెట్టేయకూడదండి డైరెక్ట్గా, ఎందుకంటే మనం చిన్న చిన్న మొక్కలు కదా. ఇవేంటంటే మనం వీటిలోనే కొంత ఎదిగిన తర్వాత అప్పుడు రీపాట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇవి క్యాప్సికము, తర్వాత ఇక్కడ కొత్తిమీర ఉంది, పాలకూర ఉంది. ఇదంతా ఇవన్నీ విడదీయాలండి. ఇది రెడ్ నూలుకోల్ అండి, ఇది రెడ్ నూలుకోల్ అన్నమాట. ఇదంతా కొత్తిమీర కూడా నేను విడదీసి వేరుగా వేస్తానండి. తర్వాత ఇవన్నీ టమాటాలు నారు. కొన్ని పడిపోతున్నాయి చూసారా, కొన్ని పడిపోయాయన్నమాట. తర్వాత అగండి ఇలా ఉంది ఇప్పుడు మా గార్డెన్, చూస్తున్నారా. వర్షం పడుతుందండి, అస్సలు తెరిపి ఇవ్వట్లేదు. ఇంకొంచెం మొక్కలు మనం సర్దాలి, ఇంకానా కొంత సర్ది అనమాట. మిగిలినది సర్ది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ మాత్రం కొన్ని ప్రజెంట్ కొన్ని అయితే పెట్టానండి. ఇక్కడ 2 బీరపాదులు పెట్టాను. ఇది చిలకడ దుంప దాంట్లో పెట్టాను అనమాట. ఇంకోండి ఇక్కడ 2 బీరపాదులు, అలా ఒక్కొక్క దాంట్లో 2 పెట్టాను అందాకలికి. ఈ వంకాయలు ఇవన్నీ ఈ మధ్య అంతా కిందన పెట్టేసామండి మొక్కలు, పూత కూడా రాలేదు. ఇవ్వండి ఇదొక చిక్కుడు రకం. వీటికి తాళ్ళు కట్టాలి, తాళ్ళు కడితే అప్పుడు మనం పాకించుకోవచ్చు అన్నమాట. ఇవి కమలాలు. ఇప్పుడు ఈ వర్షాల్లో మనం కొమ్మలు కట్ చేసుకుంటే అండి మళ్ళీ ఎదిగిపోతాయి అన్నమాట. ఇలాంటప్పుడే కొమ్మలు కట్ చేసుకోవాలి. చూడండి ఎంతెంత పెద్దవి అయిపోయాయి చిలకడ దుంపవి. కొంచెం కట్ చేసేవచ్చు అన్నమాట ఇవి. తర్వాత ఇది గోంగూర. ఇది నల్లేరండి. నల్లేరు అప్పుడప్పుడు మనం వండుకుంటుంటే మంచిది. ఇదిగోండి ఇవి నీలం వంకాయలు పొడవువి, వైట్ అటుపక్క ఉన్నాయి. అన్నీ బెండకాయలు అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఈ కిందన కూడా ఇలాగా నార్లు పోసి ఇక్కడ పెట్టేశాను. సరే ఇవన్నీ విడదీసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇవన్నీ నార్లు పోయడం జరిగింది, విడదీయలేదు ఇంకానా. బీరకాయలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు తీసుకొని మనం విడదీసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటే అలా మీదకి ఎక్కించుకోవచ్చు. ఇవ్వండి ఇలాగా మొత్తం పందిరంతా ఇలా కట్టాము. తర్వాత ఇక్కడ ఇవన్నీ అడీనియమ్స్ అండి, సింగిల్ పెట్టెలు, డబల్ పెట్టెలు, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. గులాబీలు చూడండి ఎన్ని గుత్తులాగా వచ్చాయో.
పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి అడీనిమ్స్. చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదొక రకం. ఇలాగా అడీనిమ్కి నీరు దుంప జాతి కదండి, నీరు మాత్రం నిలబడకూడదు అన్నమాట. వాటరు ఎప్పటికప్పుడు మనం చేసుకోకపోతే అది కుళ్ళిపోతుంది దుంప. నీళ్ళు తీసేసుకోవాలండి, లేకపోతే ఇబ్బంది. అడీనిమ్కి వాటరు నిలబడకూడదు. ఇది వైట్ అండి, అందులో ఇదొక కలరు. ఇవన్నీ బెండలు. ఇవ్వండి ఇక్కడ రెడ్ బెండ. ఇది ఒకటే ఇంకా స్టార్ట్ అయిందండి. చాలా విత్తనాలు వేసాను, పోయాయి. ఇది కానీ ముదిరితే దీన్ని నేను సీడ్స్ కుంచేస్తాను అన్నమాట. ఫస్ట్ది కదండి, సీడ్స్ కుంచేస్తాను. చామంతులు అయితే వచ్చేసాయండి మాకు. ఇది పాండవవతి అండి. ప్రజెంటు ఇలా ఉందండి మా గార్డెను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని అప్డేట్ బాగా చూపిస్తాను. ఇదిగోండి ఇది ఎర్ర గోంగూర, ఇది ధనాస గోంగూర. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా తక్కువ తీసాను అన్నమాట. ఎందుకంటే ఇంకా నేను వేయవలసిన మొక్కలు ఏవి వెయ్యలేదు, అన్ని నార్లతోటే ఉన్నాయన్నమాట. నార్లు పోసి వదిలేసాను. అవి వేసిన తర్వాత మీకు కరెక్ట్ అప్డేట్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.